ఫ్రెండ్స్ టెక్నోస్ 1924 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 12, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న ఇండియాలో Xiaomi 15 సిరీస్ లాంచ్ అయింది. Xiaomi 15 Ultra రెండు ఫోన్స్ని లాంచ్ చేసింది. ఇవి ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇటు స్పెక్స్ అన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను లాస్ట్ టెక్ న్యూస్లో. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే టెక్ న్యూస్ ఎపిసోడ్ ఇక్కడ వేస్తున్నా, అక్కడికి వెళ్ళి చూడవచ్చు. మొత్తం స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మెయిన్ డిఫరెన్స్ అల్ట్రా మోడల్లో మనకి 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. 4x వరకు మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అది మీకు బేస్ మోడల్లో మిస్ అయితే Xiaomi 15లో. అండ్ సైజ్ స్క్రీన్ సైజ్ తగ్గుతుంది, బ్యాటరీ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. మిగతా స్పెక్స్ అని సేమ్ 280 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే Xiaomi 15 ఒకటే మోడల్లో వస్తుంది. 12GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 64,999 పెట్టారు. 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మొత్తం ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రెజెంట్ 59,999కి Xiaomi 15 వస్తుంది. ఇది ప్రైజింగ్ చాలా బెటర్ ఉంది. చూడడానికి అయితే ప్రైజింగ్ చాలా అట్రాక్టివ్ అనిపించింది 60,000 రూపీస్కి. ఎందుకంటే దీనిలో కూడా మీకు లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. మంచి ప్రైజింగ్ ఇది ఈ ఫోన్కి. టాప్ మోడల్ ఆల్ట్రా వచ్చేసరికి ప్రైస్ 1,10,000 దా పెట్టారు. ఆ ప్రైస్కి Xiaomiకి ఆ మార్కెట్ లేదు. అక్కడ 1,10,000 రూపాయలకి 1,10,000 పెట్టారు. కాకపోతే ప్రజెంట్ అయితే మీకు ఒక 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 99,999 రూపాయలకి ఫోన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఫోటోగ్రఫీ కిట్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. దీనిలో సపరేట్గా 2000 mAh బ్యాటరీ ఉంటుంది. నార్మల్ మనం DSLR కెమెరా ఎలా యూస్ చేస్తాం అలా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. షట్టర్ మనం క్లిక్ చేసి ఫొటోస్ తీయడం, జూమ్ చేయడం, ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. ఇది మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజెంట్ ఒకవేళ ప్రీ ఆర్డర్ చేసిన ఫస్ట్ సేల్లో కొన్నా. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి మార్చ్ 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం మోటోలా H సిరీస్ చాలా పాపులర్. లాస్ట్ ఇయర్ మోటోలా దగ్గర 400% మార్కెట్ గ్రోత్ అయితే చూస్తుంది. H సిరీస్ అంత పాపులర్ అయిన వాళ్ళకి. ఇప్పుడు H సిరీస్లో వీళ్ళు స్టైలస్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు సామ్సంగ్లో మీరు టాప్ మోడల్లో చూస్తే S Pen ఎలా మనం చూస్తాం అట్లనే ఫోన్లో వీళ్ళు స్టైలస్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇది S Pen రేంజ్లో అయితే ఉండకపోవచ్చు, స్టైలస్ లాగా అయితే పనిచేస్తుంది. ఇది లీక్స్ ప్రొవైడ్ చేసిన సరికి ఈవీ లీక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆయన ఈవీ లీక్స్ చాలా పెద్ద లీక్ స్టార్, మీకు తెలిసిందే. సో ఈయన ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మోటోలా H60లో మనం ఈ పెన్ అయితే చూడొచ్చు స్టైలస్. నెక్స్ట్ మనం OnePlus నుంచి OnePlus అలర్ట్ స్లైడర్ చాలా మందికి ఇష్టం. OnePlus యూజర్స్ ఎవరుతున్నారు వాళ్ళకి అలర్ట్ స్లైడర్ చాలా ఇష్టం వాళ్ళకి. దాన్ని తీసేయబోతుంది. నెక్స్ట్ జనరేషన్లో మీకు అలర్ట్ స్లైడర్ అయితే కనిపించదు. సో ఇప్పుడు OnePlus CEO కూడా ఏం చెప్తున్నాడంటే పీట్లో ఈయన చెప్పేదాని ప్రకారం చూస్తే దానికి మల్టీ ఫంక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే మామూలుగా ఇది ప్రజెంట్ మీరు అలర్ట్ స్లైడర్ యూస్ చేయాలంటే మీరు సైలెంట్కే యూస్ చేయొచ్చు. దానివల్ల ఉపయోగం అయితే ఏముండదు. దాన్ని రీప్లేస్ చేసేసి ఒక బటన్ తీసుకొని రాబోతున్నారు వీళ్ళు. సో బటన్ మీరు నార్మల్గా ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్ ఉంటుంది యాక్షన్ బటన్, ఆ టైప్లో అనమాట. దీనికి మల్టీ ఫంక్షన్ ఉంటుంది. సో మీరు సైలెంట్కి యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కమాండ్స్ అయితే దానికి యాడ్ చేస్తారు. లైక్ ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా మీరు ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఇది ఒకదానికే కాకుండా మల్టీ ఫంక్షన్ యాడ్ చేయడానికి చూస్తున్నారు ఆ బటన్కి. మరి దీని పేరు కూడా బయటకు వచ్చింది. రూమర్స్ ప్రకారం అయితే దీన్ని మ్యాజిక్ క్యూబ్ కీ అని చెప్పేసి అంటారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్స్లో మనం OnePlus ఫోన్స్లో ఈ మ్యాజిక్ క్యూబ్ కీ, ఆ యాక్షన్ బటన్ అంటాం కదా, ఐఫోన్స్లో అదైతే చూస్తాం. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ బడ్స్ T310 ఇవి నార్మల్గా 2,100 అట్లా అయితే అమ్ముతుంటారు. ప్రజెంట్ ఇవి 1,899 రూపాయలకి అమ్ముతున్నారు. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాని మీద ఇంకా 100 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 1,799 రూపాయలకి ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తాయి. 360 డిగ్రీ స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అప్ టు 40 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 2,000 రూపాయలు బడ్స్ చూస్తుంటే ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 జూలైలో రాబోతుంది. సో ఇవి నార్మల్గా వీళ్ళు నథింగ్ ఫోన్ 2కి 3కి చాలా గ్యాప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే AI ఫీచర్స్ యాడ్ చేయడానికి. ఇప్పుడు AI యుగం అయిపోయింది. ప్రతి ఫోన్లో AI ఫీచర్స్ చాలా పాపులర్ అయిపోయినాయి. అవి లేకపోతే చాలా మంది ఫోన్స్ కూడా తీసుకోవట్లేదు అంట. అందుకని చెప్పేసి వీళ్ళు ఆగి మరి AI ఫీచర్స్ మేము యాడ్ చేస్తున్న నథింగ్ ఫోన్ 3లో AI యాడ్ చేసి తీసుకొస్తామని చెప్పేసి జూలైలో తీసుకొస్తాం. నెక్స్ట్ మనకి PlayStation 5 చాలా మంది పిల్లలకి డ్రీమ్ అనమాట. ఇది కొనమని పేరెంట్స్ అయితే కొనిపించరు. ఎందుకంటే అంత 50,000 60,000 పెట్టి కొనలేరు. అలాంటి వాళ్ళ కోసం యూకేలో రేలో అని చెప్పేసి ఒక కంపెనీ, రేలో సోనీతో పార్ట్నర్షిప్ తీసుకొని రెంట్ బేసిస్లో ఇస్తారనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ జరుగుతున్నాయి పిల్లలకి, వాళ్ళకి ఏమైనా మీరు PlayStation ఇవ్వాలనుకుంటున్నారు, మీరు కొనించాల్సిన అవసరం లేదు. ఆ 2 నెలలకు మీరు రెంట్ తీసుకొని ఇవ్వచ్చు. నెలకు 2,000 రూపాయలు రెంట్ ఉంటుంది. మీరు 2 నెలలకి 4,000 రూపాయలు చెల్లించేసి ఆ PS5 పిల్లలకి ఇస్తే వాళ్ళు ఆడుకుంటారు. మళ్ళీ 2 నెలల తర్వాత వాళ్ళు PS5 ఇచ్చేయచ్చు. సో ఇట్లా ఈ కాన్సెప్ట్ అయితే వర్క్ అవుతుంది. సో ఇది 1 month నుంచి ప్లాన్ స్టార్ట్ అయితే 36 month వరకు ఉంది. 36 month తీసుకునే బదులు EMIలో కొనుక్కున్నారు అనుకోండి, అది మీకు రెంట్ పర్పస్ కాదు, మీరు ఓన్గా పెట్టేసుకోవచ్చు. ఇది ఎవరైతే 1-2 months యూజ్ చేయాలనుకుంటారో సమ్మర్ హాలిడేస్ ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళకి బాగా సెట్ అయ్యింది ప్లాన్. నెక్స్ట్ మనకి ట్విట్టర్ అంటే X యాప్ మండే రోజు 3 సార్లు డౌన్ అయింది. సో దీన్ని చాలామంది మస్క్కి ట్యాగ్ చేసి అడిగారు ఏంది ప్రాబ్లం ఏందని అడిగితే చాలామంది హ్యాక్ చేయాలని చూస్తున్నారు మా నెట్వర్క్ని, మా ట్విట్టర్ని. అందుకని చెప్పేసి ఇలా జరుగుతుంది. మాది సెక్యూరిటీ సిస్టమ్ చాలా సాలిడ్ అయితే ఉంది. యుక్రెయిన్ నుంచి ఒక సంస్థ ఎవరో యుక్రెయిన్ నుంచి హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఇలా జరుగుతుంది. మేము దీన్ని ఐడెంటిఫై చేసాము. సో దీన్ని మేము ఎదుర్కొంటామని చెప్పేసి
ఇలాన్ మస్కే చెప్పారు. నెక్స్ట్ స్టార్లింక్ ఇండియాకి రాబోతున్న విషయం తెలిసిందే. దీనికోసం ఎయిర్టెల్ జియో ఇప్పుడు స్టార్లింక్తో పార్ట్నర్షిప్ తీసుకున్నాయి. ఎయిర్టెల్ సపరేట్గా, జియో సపరేట్గా శాటిలైట్ నెట్వర్క్ వర్క్ చేశారు. వాళ్ళు శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొస్తారని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి ఇలాన్ మస్క్ స్టార్లింక్ని అయితే పార్ట్నర్షిప్ తీసుకున్నారు. స్టార్లింక్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ వచ్చేసరికి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు స్టార్లింక్ వాళ్ళు. కాకపోతే కనెక్షన్ ఇవ్వడం, సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివన్నీ ఎయిర్టెల్ జియో పార్ట్నర్షిప్లో అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే విష్ణు అడుగుతున్నారు, ఫోన్ అడిక్షన్ ఎలా తగ్గించుకోవాలో ఒక వీడియో చేయండి. ఫోన్ అడిక్షన్ ఎలా తగ్గించుకోవాలి అంటే అది మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఫోన్ మనం అవసరానికి వాడితే ప్రాబ్లం లేదు. ఫోన్ ఖచ్చితంగా మనం డైలీ లైఫ్లో వాడాల్సిందే. మనం ఫోన్ లేకుండా అయితే బతకలేము. ఎంత మన అవసరానికి వాడాలి ఫోన్, అంతేగాని దానిలో మీరు గంటల తరబడి రీల్స్ చూడాలు. అండ్ కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, లేచింది పొద్దున్న లేచి పడుకునేదాకా మా లైన్ లాగా. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అది మీమే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మనం ఫోన్ లేనప్పుడు ఒకసారి వెళ్ళండి. మనం ఫోన్ లేనప్పుడు ఎలా బతికాం మనం, బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ చదవండి. ఏదో ఒకటి మీకు చాలా బుక్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. బుక్స్ అంటే మళ్ళీ ఈ బుక్స్ కాదు, అందుకే నార్మల్ బుక్స్ కొనుక్కోండి, వాటిని చదవడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్లో బోర్ కొట్టి తలకైనే పోస్తుంది, తర్వాత అదే అలవాటు అవుతుంది. బయట గేమ్స్ ఆడండి, ఫోన్లో కాకుండా బయట గేమ్స్ ఆడడం, వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, లేకపోతే ఫ్యామిలీ ఏదైనా బయటికి వెళ్ళడం, ఇట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోండి. మీరు మీ డేని మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. కొద్దిగా జిమ్కి వెళ్ళడం ఇలాగా. ఫోన్ కొద్దిగా తక్కువ టైం ఇవ్వండి, అదే మీకు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు మొత్తం వీళ్ళ కింద చాలా క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, నో ఎయిర్పోర్ట్ రైడ్స్ అని చెప్పేసి. ఎయిర్పోర్ట్స్కి మేము వెళ్ళాము, ఎందుకంటే వాళ్ళు ఎయిర్పోర్ట్స్కి వెళ్తే అక్కడ ఛార్జెస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, ఫాస్టాగ్ ఇట్లాంటి ఛార్జెస్ కానివ్వండి. అండ్ వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్కి మాకు గిట్టుబాటు అయితే అవ్వట్లేదు. యూబర్ కానీ ఓలా కానీ ఎవరైనా మాకు కొద్దిగా పేమెంట్ పెంచితే మేము వెళ్తాం, కానీ అప్పటి వరకు మేము వెళ్ళాం అని చెప్పేసి ప్రజెంట్ అయితే వీళ్ళు బాయ్కాట్ చేసేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మాత్రం చాలా వరకు ఊబర్, ఓలా సర్వీసెస్ అయితే లేవు. ప్రైవేట్గా ఎవరైనా నడుపుకుంటున్న అట్లాంటి వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. అండ్ కొంతమంది అయితే వెళ్తున్నారు, చాలామంది అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది అయితే వెళ్ళట్లేదు. ఇట్లా నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ మనకి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇప్పుడు ఐపీఎల్ రాబోతుంది కదా మార్చి 22వ తారీఖు నుంచి. ఈ ఐపీఎల్లో యాడ్స్ వేస్తుంటారు కదా, ఆ యాడ్స్లో మీరు టొబాకో కానీ ఆల్కహాల్ సంబంధించిన యాడ్స్ వేయకూడదు. దానివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, హెల్త్లు పాడు చేసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. వీటితో పాటు బెట్టింగ్ కూడా వస్తుంటాయి కదా, మై11, సర్కిల్ అని, డ్రీమ్ 11 అని ఏవో వస్తుంటాయి. అవి కూడా బెట్టింగ్ రిలేటెడ్ యాప్సే. వాటిని కూడా స్టాప్ చేస్తే మంచిది. నెక్స్ట్ మన కేరళలో 18 ఏళ్ళ అమ్మాయి, నార్మల్గా ఈ అమ్మాయికి ఒక రోగం ఉంటుంది అనమాట. ఆ రోగం పేరు వచ్చేసరికి ఎనోరెక్సియా నర్వోసా అని చెప్పేసి ఒక మెంటల్ డిజార్డర్ అనమాట ఇది. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, చూడడానికి సన్నగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను లావ్ అయిపోతున్నాను, నా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది అని చెప్పేసి డైట్ చేయడం ఇట్లాంటివి మొదలు పెడుతుంటారు అనమాట. సో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. విజార్డ్ లాంటి వాళ్ళు చూడండి, అసలు ఆలోచించరు. సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా సన్నగా అయిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లనే అమ్మాయి కూడా 18 ఏళ్ళ అమ్మాయి, నేను లావ్ అయిపోతున్నాను వెళ్ళిపోయి ఊహల్లోకి డైట్ చేయడం మొదలుపెట్టింది. ఆ డైట్ కూడా ఏంది, యూట్యూబ్ వీడియోలు చూసి 1-2 కాదు, చాలా యూట్యూబ్ వీడియోలు చూసి గత 5-6 నెలలుగా డైట్ చేస్తూ ఉంది. అండ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసింది అనమాట. అంటే మనకి అన్నం ఇట్లాంటిది ఎందనమాట, సాలిడ్, ఓన్లీ లిక్విడ్స్ తాగడం, వాటర్ తాగడం, ఇంత మించి లిక్విడ్స్ అంటే ఆల్కహాల్ అనుకున్నారు, జ్యూస్లు ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి తాగుతా బతికింది. లాస్ట్కి మంచం పడింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. 12 రోజులు డాక్టర్లు ఆమెను బతికించాలని ట్రై చేశారు, కానీ చనిపోయింది. అమ్మాయి చనిపోయేటప్పుడు అమ్మాయి వెయిట్ చూస్తే షాక్ అయిపోతారు మీరు. 24 kgs ఉంది, 24 kg వెయిట్ ఉంది అమ్మాయి. సో అంత డైట్ చేసింది. సో ఎందుకు చేసింది? చావడానికి చేసింది, బతకడానికి కాదు. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్క సలహా ఇస్తుంటారు అనమాట మీకు హెల్త్కి సంబంధించి అండ్ ఫుడ్కి సంబంధించి. అవన్నీ మీరు పాటించారంటే పాడేయాల్సిందే. ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్ కదా సెలవు, బాయ్.